నో డౌట్ అమర్‌కి ఖచ్చితంగా గతం గుర్తుకు వచ్చే ఉంటుంది అని మనోహరి అంటే, ఇప్పుడు అమర్‌కి గతం గుర్తుకు వచ్చినా నువ్వు వేస్టే, గతం గుర్తుకు రాకపోయినా నువ్వు వేస్టే మనోహరి. ఎందుకంటే గతం గుర్తుకు వస్తే అమర్ చేతిలో నువ్వు చస్తావు. ఒకవేళ గతం గుర్తుకు రాకుండా భాగి వరకు మాత్రమే గతం గుర్తుకు వచ్చి ఉంటే భాగ్యనే భార్య అనుకుంటూ ఇక నిన్ను అస్సలు పెళ్లి చేసుకోడు. ఇక నువ్వు వేస్ట్ మనోహరి ఇంత చేసి కూడా అని చెంబ అంటే, ఏంటి ఇలా జరుగుతోంది? అయినా కూడా నేను చూస్తూ ఊరుకుంటానా? నేను అస్సలు ఊరుకోను. ఏదో ఒకటి చేస్తాను. ఆ ప్రచండ కనుక సరిగ్గా చేసి ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చి ఉండేదే కాదు అని మనోహరి అంటుంది. అమర్ మేజర్ ఆఫీసర్ దగ్గరికి రాగానే, "మళ్ళీ నువ్వు డ్యూటీలో జాయిన్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అమరేంద్ర. నువ్వు మాత్రమే ఈ ఆపరేషన్‌ని పూర్తి చేయగలవు. అందుకే నిన్ను లీవ్‌లో ఉన్నా కూడా పిలిపించాల్సి వచ్చింది" అని మేజర్ ఆఫీసర్ చెప్పటంతో, "సరే సార్, ముందు డిస్కస్ చేద్దాం పదండి" అని అమర్ అంటాడు. ఇప్పుడు బిజినెస్ మ్యాన్ దామోదర్, ఆవిడ వైఫ్ ఇద్దరు పిల్లల్ని మిలిటెంట్లు బంధించేశారు. లోపల వాళ్ళు బందీలుగా ఉన్నారు అని ఆఫీసర్ చెప్పడంతో, "సరే సార్, లోపల సీసీ క్యామ్‌లు ఉన్నాయా?" అని అమర్ అంటాడు. "లోపల సీసీ క్యామ్‌లున్నా కూడా హ్యాక్ చేయలేకపోతున్నాము. ఇక మొత్తం డోర్‌లన్నీ క్లోజ్ చేసేసి ఉన్నాయి. టెర్రస్ పైనుంచి కూడా వెళ్ళటానికి కుదరడం లేదు. అక్కడ కూడా ఒక డోరు ఉంది" అని ఆఫీసర్ చెప్తాడు. "అయితే లోపల ఎక్కువ మంది ఉన్నట్లు లేదు. అందుకే వాళ్ళు ఇంతవరకు కిడ్నాప్ చేసి కూడా డిమాండ్స్ చెప్పట్లేదని చెప్తున్నారు కదా! సరే, బిల్డింగ్ బ్లూ ప్రింట్ ఉంటే ఇవ్వండి" అని అమర్ తీసుకొని చెక్ చేస్తూ ఉంటాడు. "మేము మొత్తం చెక్ చేశాము అమర్. లోపలికి వెళ్ళటానికి ఎటువంటి దారి కనిపించటం లేదు" అని ఆఫీసర్ చెప్పడంతో, "సార్, ఇదిగోండి ఇక్కడ ఒక టన్నెల్ ఉంది కదా" అని అమర్ బ్లూ ప్రింట్‌లో చూపిస్తూ ఉంటాడు. "అది చాలా చిన్నది. చిన్న పిల్లలు మాత్రమే దాంట్లో పడతారు. బహుశా చిన్న పిల్లలు ఆడుకోవటం కోసం ఆ టన్నెల్ కట్టినట్లు ఉంది" అని ఆఫీసర్ చెప్పటంతో, "అయితే చిన్న పిల్లనే లోపలికి పంపిద్దాం సార్. చిన్న పిల్లకి ఒక కెమెరా పెట్టి పంపించామనుకో మన ఆపరేషన్ చాలా ఈజీ అయిపోతుంది" అని అమర్ అంటే, "అంత చిన్న పిల్లల్ని లోపలికి ఎలా పంపిస్తాము? అయినా ఎవరిని పంపిస్తాము? ఇది చాలా రిస్క్" అని ఆఫీసర్ అంటే, "ఎవరో ఎందుకు సార్, నా చిన్న కూతురు ఉంది కదా! తనకి కెమెరా అరేంజ్ చేసి పంపిద్దామని" అమర్ అంటాడు. "వాట్? ఏం మాట్లాడుతున్నావు అమర్? నీ ఫ్యామిలీని రిస్క్‌లో పెడతావా?" అని ఆఫీసర్ చాలా షాకింగ్‌గా అడుగుతూ ఉంటే, "సార్, దేశం కోసం మనం కాపాడడం కోసం ఏమైనా చేయాలి సార్. నా చిన్న కూతురు చాలా తెలివైంది. చాలా చాకచక్యంగా నడుచుకోగలదు. కాబట్టి మీరేం టెన్షన్ పడకండి. నేను నా కూతుర్ని పంపిస్తాను" అని అమర్ అంటే, "మీ వైఫ్ ఒప్పుకుంటుందా?" అని అతను అంటాడు. "సార్, నేను ఒప్పిస్తాను. రాథోడ్ వెళ్లి బుజ్జమ్మని తీసుకురా" అని అమర్ అంటే, "అది కాదు సార్" అని రాథోడ్ అంటాడు. "ఇది నా ఆర్డర్ అని చెప్పు. బాగీతో నేను మాట్లాడతాను. నువ్వు వెళ్ళు రాథోడ్. ఇట్స్ మై ఆర్డర్" అని అమర్ చెప్పటంతో, "అలాగే సార్" అంటూ రాథోడ్ వెళ్తాడు. "అమర్, నువ్వు వస్తే ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలవని నాకు తెలుసు. కానీ నీ ఫ్యామిలీని రిస్క్ పెడుతూ ఇలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు" అని ఆఫీసర్ అనడంతో, "సార్, నేను నా కూతురు దీనిని పూర్తి చేయగలం. మీరు నన్ను నమ్మండి" అని అమర్ ధైర్యం చెప్తూ ఉంటాడు. తర్వాత ప్రచండ మంత్రదండాన్ని పూజలో పెట్టి, "బేతాళ, నేను చాలా శక్తుల్ని కైవసం చేసుకున్నాను. కానీ అనుకున్నది సాధిస్తూ వస్తున్నాను. ఇప్పుడు మాత్రం నేను ఆ పిల్లపై ఓడిపోతున్నాను. ఎందుకని? అసలు నేనేం తప్పు చేస్తున్నాను? నువ్వు నాకు సమాధానం చెప్పాలి. ఒకవేళ నువ్వు నాకు సమాధానం చెప్పలేదా, ఇక నేను ప్రాణాలతో ఉండి ఏం లాభం? ఇలా ఓడిపోవటం నాకు ఇష్టం లేదు. కాబట్టి నా ప్రాణాల్ని అర్పించేస్తాను" అని పెద్ద కత్తి తీసుకొని తల నరుక్కుంటూ ఉంటాడు. అయితే బేతాళ అక్కడ ప్రత్యక్షమైపోతాడు. మంత్రదండంలో నుండి వాయిస్ మాత్రమే వినిపిస్తూ ఉంటుంది. "ఆగు ప్రచండ, ఆగు. నేను నీ ప్రాణత్యాగానికి సంతృప్తి చెందాను. నువ్వు ప్రాణత్యాగం ఏమీ చేయనవసరం లేదు. నీకు నేను సమాధానం చెప్తాను" అని బేతాళ మాట్లాడుతూ ఉంటాడు. "చెప్పు, నేనెందుకు ఆ పిల్ల చేతిలో ఓడిపోతున్నాను? నాకు సమాధానం కావాలి" అని ప్రచండ అంటే, "ఆ పిల్లకి దైవశక్తి తోడుగా ఉంది" అని బేతాళ మంత్రదండం చెప్తూ ఉంటే, "అది నాకు కూడా తెలుసు. ఆ పిల్ల శక్తులన్నీ కూడా పోవాలి. ఆ శక్తులన్నీ నాకు కైవసం కావాలి. ఆ పిల్ల నా చేతిలో చావాలి. అందుకు నేనేం చేయాలో చెప్పు" అని ప్రచండ అడగటంతో, "సరే, నీకు నేను ఒక అవకాశం ఇస్తాను. దానిని సద్వినియోగం చేసుకో" అని బేతాళ చెప్తుంటే, "సరే, ఏం అవకాశమో చెప్పు. ఎలా సద్వినియోగం చేసుకోవాలి" అని ప్రచండ అడుగుతూ ఉంటే, "అది నీకే తెలుస్తుంది" అని బేతాళ వాయిస్ మాయమైపోతుంది. "ఏంటి, నాకే తెలుస్తుందా?" అని మంత్రదండాన్ని తలకు ఆంచుకొని కళ్ళతో ఏదో చూస్తూ ఉంటాడు. "ఆ! నాకిప్పుడు అర్థమైంది. ఎలా సద్వినియోగం చేసుకోవాలో బాగా అర్థమైంది.
వెళ్తాను. ఇప్పుడే వెళ్తాను. ఆ పిల్లని అంతం చేస్తాను అని ప్రచండ అనుకుంటూ ఉంటాడు. ఏంటి రాథోడ్ రెస్క్యూ ఆపరేషన్ కోసం చిన్న పిల్లని తీసుకువెళ్ళటం ఏంటి? నేను అస్సలు అంగీకరించను అని బాగి అరుస్తూ ఉంటుంది. అది కాదు మిస్సమ్మ ఇది సార్ చెప్పి పంపించాడు అని రాథోడ్ చెప్తుంటే, అమ్మ నాకేమవుతుంది? నాకేం కాదమ్మా పంపించమ్మా అని బుజ్జమ్మ అంటుంది. నీకేం తెలీదు బుజ్జమ్మ నువ్వు ఊరుకో అని బాగి అంటే, నాన్నుండగా నాకేమవుతుందమ్మా నన్ను పంపించు అని బుజ్జమ్మ అంటుంది. ఏంటి బాగి ఇది అమర్ ఆర్డర్. నువ్వు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా బుజ్జమ్మని పంపించి తీరాల్సిందే అని మనోహరి అంటుంది. అయినా కూడా చిన్న పిల్లలు నీకుంటే తెలుస్తుంది మనోహరి. నీ కూతురైతే నువ్వు పంపిస్తావా? తాడు బొంగరం లేని దానికి చిన్న పిల్లల విలువ, అమ్మతనం విలువ నీకేం తెలుస్తుంది అని బాగి అంటే, నాకు కూడా కూతురుంది బాగి అని మనోహరి నోరు జారేస్తుంది. ఏంటంటే మీకు కూతురు ఉందా? కూతురుంటే ఎక్కడ ఉంది? మీకు పెళ్ళయిందా? పెళ్ళయింటే మీరు మా ఇంట్లో ఎందుకున్నారు? అని అంజు, ఆనంద్, ఆకాష్, బుజ్జమ్మ నలుగురు నిలదీస్తూ ఉంటారు. చచ్చింది గొర్రె అని చెంబ మనసులో అనుకుంటూ ఉంటుంది. చెప్పు మనోహరి పిల్లల ప్రశ్నలకి సమాధానం చెప్పు అని బాగి అంటే, నాకు కూతురు లేదు, పెళ్లి కాలేదు. ఒకవేళ ఉండి ఉంటే పంపించేదాన్నని చెప్తున్నాను అని మనోహరి అంటే, బాగా కవర్ చేశారు మనోహరి గారు అని రాథోడ్ అంటాడు. నేను కవర్ చేయటం ఏంటి అని మనోహరి అంటుంది. అప్పుడే అమర్ దగ్గర నుంచి ఫోన్ కాల్ రావటంతో, సార్ మిస్సమ్మ బుజ్జమ్మని పంపించనని చెప్తోంది అని రాథోడ్ చెప్పటంతో, ఒకసారి మిస్సమ్మకి ఫోన్ ఇవ్వు నేను మాట్లాడతాను అని బాగి నువ్వు బుజ్జమ్మని పంపించు అని అమర్ చెప్తుంటే, చిన్న పిల్లని ఎలా పంపించనండి నేను పంపించను అని బాగి అంటుంది. చూడు నీకు నాపై నమ్మకం ఉందా లేదా అని అమర్ అంటే, ఉందని కానీ అని బాగి అంటుంటే, డూ వాట్ ఐ సే నువ్వు ముందు పంపించు బాగి అని అమర్ అంటాడు. అయితే బుజ్జమ్మతో పాటు నేను కూడా వస్తానని బాగి అంటే, నువ్వు బుజ్జమ్మ తల్లిగా చూసుకోవటానికి వస్తున్నావా, కేర్ టేకర్గా వస్తున్నావా అని అమర్ అడగటంతో, రెండూను అని బాగి చెప్తుంది. సరే రా అని అమర్ చెప్తాడు. పిల్లలు మీరు ఇక్కడే ఉండండి. నేను రాథోడ్ బుజ్జమ్మ వెళ్ళి వస్తామని బాగి చెప్తుంటే, ఆల్ ది వెరీ బెస్ట్ బాగి నువ్వు నీ కూతురు జాగ్రత్త అని మనోహరి అంటే, ఆయనుండగా మాపై ఈగ కూడా వాలదు మనోహరి అని బాగి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. చెంబా వీళ్ళంతా బయటికి వెళ్ళారు. పిల్లలు మనం మాత్రమే ఉన్నాము అని మనోహరి అంటే, అయితే స్వీట్ చేసుకు తిందామా అని చెంబా అంటుంది. ఛీ నోరు మూస్తావా ప్రచండకి ఫోన్ చేయాలి అని మనోహరి ఫోన్ చేసేసి, రెస్క్యూ ఆపరేషన్ అంటూ బుజ్జమ్మని బయటికి తీసుకువెళ్ళారు. ఇప్పుడు నువ్వు ఆ పిల్లని చంపేసేయి అని మనోహరి అంటే, ఇప్పుడు నేను చేయాల్సింది ఆ పిల్లని కాదు. నా గురి ఇప్పుడంతా కూడా అంజు పాప మీదే అని ప్రచండ చెప్తాడు. ఏంటి అంజునా అని మనోహరి అంటే, నువ్వు ముందు అంజుని తీసుకొని బయటికి రా మనోహరి నేను చేయాల్సింది చేస్తాను. ఇప్పుడే ఏం చేయాలో నాకు బాగా అర్థమైంది అని ప్రచండ చెప్తాడు. చూస్తుంటే ఇది మేజర్ ఆపరేషన్ లాగే ఉంది కదా అని బాగి అంటే, సార్ చూసుకుంటారులే మిస్సమ్మ రా లోపలికి వెళ్దాం అని రాథోడ్ బాగిని బుజ్జమ్మని అమర్ దగ్గరికి తీసుకొస్తారు. బుజ్జమ్మ అని అమర్ పిలవగానే, సార్ అది కాదు అని బాగి అంటుంది. నేను చూసుకుంటాను బాగి అని అమర్ అభయమిస్తూ, చెప్పండి డాడీ అని బుజ్జమ్మ అంటుంది. అంటే మీరు నన్ను డాడీ అనే పిలవమన్నారు కదా డాడీ అందుకే పిలిచానని బుజ్జమ్మ అంటే, ఇప్పుడే కాదు ఎప్పటికీ నువ్వు నన్ను డాడీ అనే పిలవాలి నేను మీ డాడీని కాబట్టి అని అమర్ అంటే, ఏంటి రాథోడ్ ఈయన ఇలా మాట్లాడుతున్నాడని బాగి అంటుంది. అంటే డాడీలా చూసుకుంటున్నారు కదా మిస్సమ్మ సార్‌కేమీ గుర్తుకు రాలేదు అని రాథోడ్ అంటే, నిన్నటి నుంచి నువ్వు అంతా తేడాగానే మాట్లాడుతున్నావు రాథోడ్ అని బాగి అంటుంది. బుజ్జమ్మ నీకేం భయం లేదు అని అమర్ చెప్తుంటే, మీరుండగా నాకు అస్సలు భయం లేదు డాడీ నేను ధైర్యంగా వెళ్ళి వస్తాను. నేనేం చేయాలో చెప్పండి అని బుజ్జమ్మ అంటుంది. అప్పుడే అమర్ ఏదో ఒక ప్లాన్ వివరించడంతో, అలాగే డాడీ మీరు చెప్పినట్లే చేస్తానని బుజ్జమ్మ అంటుంది. బుజ్జమ్మ జాగ్రత్త సార్ బుజ్జమ్మ అని బాగి ఏడుస్తూ కంగారు పడుతూ ఉంటే, ఏం కాదు బాగి బుజ్జమ్మ మీద నేను ఒక చిన్న ఘాటు కూడా పడనివ్వను అని అమర్ ధైర్యం చెప్పి, రా బుజ్జమ్మ అని చేయి పట్టుకు తీసుకువెళ్తూ ఉంటాడు. తర్వాత మనోహరి చెంబ పిల్లల్ని పార్కుకు తీసుకొస్తారు. అదేంటి చెంబ ఈ ప్రచండ ఇంకా రాలేదేంటి? అయినా కూడా ఆ బుజ్జమ్మని కాదని ఈ అంజుని ఏం చేస్తాడు? దానివల్ల వాడికేంటి లాభం అని మనోహరి అంటుంది. ఏమో మనోహరి ఆ ప్రచండ ప్లాన్ ఏదో ఉన్నట్లుంది. అది మనకు అర్థం కావటం లేదు. ఏదైతేనేం ముందు ప్రచండ చెప్పినట్లు చేద్దాం. ఇప్పుడు వీళ్ళని ఇక్కడికైతే తీసుకొచ్చాము. వాళ్ళు అక్కడే ఆడుకుంటున్నారు అని చెంబా చెప్తుంటే, అప్పుడే ఒక చిలక అక్కడికొచ్చి ఎగిరి కూర్చొని ఉంటుంది. తర్వాత బాగి, అమర్ ఇద్దరూ కూడా మర్మదేశం యాడ్ కోసం మాట్లాడుతూ చూడమని చెప్తూ ఉంటారు. అలా అమర్ ఒక పెన్ కెమెరాని బుజ్జమ్మకి పెట్టి టన్నెల్ గుండా లోపలికి పంపిస్తూ ఉంటారు. అయితే బుజ్జమ్మ రౌడీలకి దొరికిపోతుంది.